పోలీస్ ఉద్యోగం సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో పోలీస్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ఈ తరుణంలో మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టడానికి 2017 ఏపీఎస్ఐ మరియు 2019 తెలంగాణ ఎస్ఐ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు 2019 ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో పురుషులు మరియు మహిళల విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి గత 19 సంవత్సరాల్లో 13,000కు పైగా పోలీస్ ఉద్యోగాలను సాధించిన ఏకైక సంస్థచే కాకినాడ మరియు హైదరాబాదుల్లో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభించడమైనది. వెంటనే సంప్రదించండి. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. నూతన బ్యాచ్లు ప్రారంభం మార్చి 1వ తేదీ నుండి. మార్చి 1వ తేదీ నుండి నూతన బ్యాచ్లు ప్రారంభం. కాకినాడ మరియు హైదరాబాద్లలో శ్యామ్ ఇన్స్టిట్యూట్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశను ఆశయంగా చేసుకుని ఆ ఆశయాన్ని శ్వాసగా మార్చుకుని ఆ శ్వాసే జీవితంగా పోరాటం చేస్తున్న విద్యార్థి వీరులకు స్వాగతం, సుస్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం సాధించటం ఎలా అనే అంశంలో రెండవ భాగాన్ని ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం యొక్క ప్రిపరేషన్ ప్రారంభించేటప్పుడు అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటి అంటే సెలక్షన్ ఆఫ్ బుక్స్. చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే రెడీమేడ్ బుక్స్ మీద ఆధారపడతారు. రెడీమేడ్ బుక్స్ కాదండి, మనకు కావాల్సింది స్టాండర్డ్ బుక్స్ మీద మనం ఆధారపడాలి. ఓకే, రెడీమేడ్ బుక్స్ మీద మీరు ఆధారపడితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే స్టాండర్డ్ బుక్స్ అనుకోండి, కాస్త ఆలస్యమైనా సరే మీకు స్టాండర్డ్ నాలెడ్జ్ అనేటటువంటిది వస్తుందండి. ఓకే, సో ఎక్కువ స్టాండర్డ్ బుక్స్గా మనం ఏం చెప్తాము అంటే అకాడమీ పుస్తకాలనే చెప్పడం జరుగుతుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు సెలెక్షన్ ఆఫ్ ద బుక్స్ దగ్గర చేసేటటువంటి పొరపాటు ఏంటంటే మార్కెట్కి వెళ్తారో ఒక 4-5 పుస్తకాలు కొనుక్కుంటారో, చదవడం మొదలెడతారో, ఈ లోపల తన స్నేహితుడు అంటాడో రే ఈ పుస్తకం కదరా ఆ పుస్తకంలో ఎక్కువ బాగుందట అని చెప్పి దాన్ని కొనుక్కుంటాడో, ఇలా ఓ 10 పుస్తకాలు ఎదరేసుకుని దీంట్లో కొంత దీంట్లో కొంత దీంట్లో కొంత చదువుతాడు. రేపొద్దున ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాడి పరిస్థితి ఏమిటి అంటే క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే క్వశ్చన్ గుర్తొస్తుంది, ఈ ఆన్సర్ ఫలానా పుస్తకంలో ఉందనిపిస్తుంది, పుస్తకంలో ఫలానా పైన ఉంది అనిపిస్తుంది, కానీ ఆన్సర్ ఏటో గుర్తుండదు. ఇలా మీ జీవితంలో ఒకసారి అనిపించింది అంటే దాని అర్థం ఏమిటి అంటే మీరు ఏది పూర్తిగా చదవలేదు, అన్నీ పైపైన చదివేశారు అని అర్థం అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యొక్క శిలాశాసనం ఏమిటి అంటే 10 పుస్తకాలను ఒక్కసారి చదవడం కాదండి, ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవటం. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సెలెక్షన్ ఆఫ్ ద బుక్స్ అనేటటువంటి విభాగంలో నేను మీకు ఇవ్వాల్సినటువంటి క్లారిటీ ఏమిటంటే పుస్తకాలను ఎలా ఎంచుకోవాలి అనేటటువంటిది మొదటి అంశం అండి. పుస్తకాలను ఎలా ఎంచుకోవాలంటే మీకు క్వశ్చన్ పేపరు సిలబస్ ఎనాలిసిస్ చేయటం అనేది ఆల్రెడీ చెప్పాను నేను. మీరు ఏ సబ్జెక్ట్కి ఏ పుస్తకం చదవాలి అనేది రాసేసుకోవాలండి. హిస్టరీ ఏం చదవాలి, ఏ పుస్తకం చదవాలనేది మీకు ఎలా తెలుస్తుంది? మొదటి పాయింట్ చెప్తున్నాను వినండి. ఎలా తెలుస్తుందంటే 2 వ్యక్తులను అడిగితే మీకు తెలుస్తుంది. ఒకటి, ఆ సబ్జెక్టు నిష్ణాతుణ్ణి అడిగితే మీకు తెలుస్తుంది. మీకు తెలిసినటువంటి మీరు ఏ సబ్జెక్టు గురించి పుస్తకాలు చదవాలనుకుంటున్నారు, హిస్టరీయా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, బాటనీయా, జువాలజీయా, ఎకానామిక్సా, లేకపోతే జాగ్రఫీయా, అర్థమెటికా, రీజనింగా, మీరు ఆ సంబంధిత లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగి అయ్యా ఏం చదవాలి అని చెప్పేసి అడగండి. ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలను మీరు చదవండి. ఓకే, సో మీకు యూట్యూబ్లో బోలెడని అవైలబుల్ వీడియోస్ ఉన్నాయండి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు కూడా ఏం చేశారంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల యొక్క ఎనాలిసిస్ పెట్టేయడం జరిగింది. ఏ పుస్తకాలు చదవాలి, ఏమిటి స్టాండర్డ్ బుక్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది. మీరు ఆ వీడియోలోకి వెళితే ఆ విషయం మీకు అర్థమవుతుందండి. గ్రూప్స్కి సంబంధించి కూడా చాలామంది అధ్యాపకుల యొక్క వీడియోస్ ఉన్నాయి, మీరు వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, పాయింట్లోకి రండి. సో పుస్తకాలని మొదటిది అధ్యాపకుడిని అడిగి తెలుసుకోండి, లేదా ఉద్యోగం పొందినటువంటి వ్యక్తి. మీరు గ్రూప్ 2 కొట్టాలనుకుంటున్నారు, లేదా ఎస్ఐ కొట్టాలనుకుంటున్నారు, లేదా కానిస్టేబుల్ కొట్టాలనుకుంటున్నారు, ఆ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతన్ని అడిగినా సరే మీకు మంచి సమాచారం వస్తుంది. సో ఈ రెండిట్లో
ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒకరిని అడిగి మీరు డిసిషన్ తీసుకోండి తప్పించి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళని లేకపోతే ఏదో ఉచిత సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళని దయచేసి ఎంచుకోకండి. రెండవది, సబ్జెక్ట్స్కి ఎన్ని పుస్తకాలు చదవాలి అనేది సమస్య. సహజంగా ఒక 25 మార్కుల లోపల వచ్చేటటువంటి అంశాలకి ఒక పుస్తకం చదివితే సరిపోద్ది, ఏదో మంచి స్టాండర్డ్ బుక్. 25, 30, 40 ఇలా వచ్చేటటువంటి వాటికి ఒక 2 పుస్తకాలు చదివితే సరిపోతుందండి. 100 మార్కులు ఇలా వచ్చేసే 50 మార్కులు పైన వచ్చేటటువంటి వాటికి 2 పుస్తకాలు సరిపోవనుకుంటే 3వ పుస్తకం దగ్గరికి వెళ్ళండి. ఓకే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, 10 పుస్తకాలని ఒకసారి చదవడం కాదు, ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవాలి. ప్రతి సబ్జెక్ట్కి కనీసం మినిమం ఒక పుస్తకం ఎలాగా చదువుతారో మ్యాక్సిమం 2 కంటే లేదా ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేదైతే 3 దాకా వెళ్ళండి. బలమైన పుస్తకం ఒకటి దొరికింది, మంచి ఇంక మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇది సరిపోతుంది అనిపిస్తే ఆ ఒక్క పుస్తకానికి మీరు లిమిట్ అయిపోండి. ఓకే, సో ఇది సెలక్షన్ ఆఫ్ ద బుక్స్ అండి. ఇక రెండవది ఏం చెప్పేసి అంటే, మీరు ఏ పుస్తకాలైతే చదవాలనుకున్నారో మీ సబ్జెక్ట్ పక్కన రాసేసుకోండి. మీరు ఎగ్జామ్ అయిపోయేదాకా ఇంక దాని మీదే నిలబడాలి. అంతే తప్ప మధ్యలో మీ అభిప్రాయాలు మార్చుకుని పుస్తకాలు మార్చారనుకోండి చాలా ఇబ్బంది అయిపోద్ది. మూడవ అంశం, ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక్కొక్క రచయిత ఒక విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. డేట్ల విషయంలో కాంట్రవర్సీ వచ్చేస్తుంది, లేకపోతే ఆ పర్సంటేజ్ల విషయంలో కాంట్రవర్సీ వచ్చేస్తుంది. కాబట్టి ఏదో ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. ఇప్పుడు లెక్చరర్స్ యొక్క నోట్స్లన్నీ కూడా మార్కెట్లో లభ్యమైపోతున్నాయి. కాబట్టి ఆ మంచి లెక్చరర్ యొక్క నోట్స్లు తీసుకున్నా సరే సరిపోతుందండి. ఓకే, సో సెలెక్షన్ ఆఫ్ ద బుక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం యాక్షన్ ప్లాన్, ప్రిపరేషన్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చూద్దామండి. ఓకే, నేను తయారు చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ ప్లాన్ ఈ విధంగా ఉందండి. చూడండి, ఇవి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నేను తయారు చేశాను. మీరు గ్రూప్స్కి అయినా సరే ఇలాగే తయారు చేసుకోవచ్చు. సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో మీరు చదవాల్సినటువంటి సబ్జెక్టులు, మీ సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్టులు రాసుకుంటారు. ప్రతి సబ్జెక్ట్కి మీరు ఏం చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి అనేటటువంటిది ప్రతి సబ్జెక్ట్కి రాసుకుంటారు. ఓకే, బుక్స్ ఏం చదవాలి అనేది. ఓకే, అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది, నేను ఈ సబ్జెక్ట్కి ఈ పుస్తకాలు చదివితే సరిపోద్ది అనే క్లారిటీ. నెక్స్ట్, ఈ పుస్తకాలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీలో ఒక లెక్చరర్ నోట్స్ తీసుకున్నారు, ఆ నోట్స్ చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది. మెటీరియల్ తీసుకున్నారు, ఏదో ఒక మంచి స్టాండర్డ్ మెటీరియల్, ఆ మెటీరియల్ చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది. లేదా అకాడమీ బుక్స్ తీసుకున్నారు, అకాడమీ బుక్స్ చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనే విషయాన్ని మీరు పక్కనే రాసేసుకోండి. ఓకే, ప్రతి సబ్జెక్టుకు కూడా 1 లేదా 2 మ్యాక్సిమం 3 పుస్తకాల కంటే ఎక్కువైతే అనవసరం అండి. సో అలా మీరు చదవాల్సినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ పక్కన రాసుకోండి. అది చదవడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా పక్కన రాసుకోండి. ఓకే, ఇక్కడ నేను టైం టేబుల్ వేసింది రోజు 14 గంటలు చదివితే ఈ యొక్క సిలబస్లు పూర్తవుతాయి అనేటువంటి ఉద్దేశంతో నేను అన్ని రోజులు వేయడం జరిగిందండి. ఓకే, సో పాలిటీకి, ఎకానమీకి, జాగ్రఫీకి ఇలా వేసుకుంటాం. ఇక కరెంట్ అఫైర్స్ అండ్ జీకే దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, మీరు డైలీ కనీసం ఒక 1 అవర్ దీని గురించి చదవాలండి. ఒకేసారి చదివేసి వదిలేస్తే పని అవదు. ఇక్కడ డైలీ 1 అవర్ చదవాలండి. ఓకే, డైలీ 1 అవర్ చదవాలి అని చెప్పేసి అంటే, మనకి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పేపర్ ఏదైతే ఉందో ఏదో ఒక మంచి న్యూస్ పేపర్ మీద మీరు నోట్స్ తయారు చేసుకోండి. మీరు ఈ యొక్క రాజకీయ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కాన్సెప్ట్, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు రైతు ఉద్యమం జరుగుతుంది, దాని మీద మనం రాజకీయ నాయకుల కామెంట్లు చూడాల్సిన అవసరం లేదు. అసలు ఉద్యమం ఎందుకు జరుగుతుంది, ఆ చట్టాలు ఏవైతే ఉన్న చట్టాల్లో రైతులు వ్యతిరేకిస్తున్న అంశాలు ఏమిటి, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అంశాలు ఏమిటి, ఇలా అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు ఏమిటి, వాళ్ళు ఏ సంస్థలకు చెందినటువంటి వాళ్ళు, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టిని పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు యూట్యూబ్లో డైలీ కరెంట్ అఫైర్స్ చాలామంది ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపున కూడా రోజు 1 గంట సేపు ఫ్రీ వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుందండి. డైలీ కరెంట్ అఫైర్స్ విద్యార్థులకు ఉపయోగార్థం ఇన్స్టిట్యూట్ తరపున అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో అది కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఓకే, నెక్స్ట్, ఇక అర్థమెటిక్. కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకి అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్గా అర్థమెటిక్ చెప్పడం జరుగుతుందండి. అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం ఎక్కువ దృష్టిని దీని మీద పెట్టాల్సి ఉంటుంది, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అందువల్లనే ఇక్కడ నేను దాదాపు 20 రోజులు కేటాయించడం అనేటువంటిది జరిగిందండి. ఓకే, అర్థమెటిక్ ఒకటి. నెక్స్ట్, రీజనింగ్ ఏదైతే ఉందో రీజనింగ్, అర్థమెటిక్, రీజనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి. మ్యాథ్స్ వాళ్ళైనా దృష్టి పెట్టాలి, కాస్త తక్కువ దృష్టి పెడితే వాళ్ళకి కొంచెం వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్, అదేవిధంగా సైన్స్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో సైన్స్ సబ్జెక్టులు కాస్త తక్కువ మార్కులు వచ్చేటటువంటి సబ్జెక్టులు కాబట్టి
5 రోజులు వేయడం జరిగిందండి. 25 నుంచి 30 మార్కులు వచ్చేటటువంటి అన్ని సబ్జెక్టులకి దాదాపు 8 రోజులు వేయడం జరిగిందండి. ఓకే, సో ఎకానమీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ వీటన్నిటికీ కూడా 5 రోజులు వేయడం జరిగింది. మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మీకు ఆ సబ్జెక్టు బాగా వచ్చిందనుకోండి, డేట్స్ తగ్గించుకోవచ్చు. హిస్టరీ మీకు బాగా వచ్చు, దాని డేస్ తగ్గించుకోవచ్చు. మీకు పాలిటీ బాగా రాదు, లేకపోతే సైన్స్ బాగా రాదు, దానికి డేస్ పెంచుకోవచ్చు మీరు. ఓకే, సో ఈ విధంగా ఇంగ్లీష్ అనేటటువంటిది ఒకటి ఇక్కడ మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. తెలుగు మీడియం విద్యార్థులు కొంచెం కంగారు పడతారు కాబట్టి రోజు 1 గంట సేపు మీరు ఇంగ్లీష్కి సమయాన్ని కేటాయించండి. ఓకే, నెలకి 1 రోజు పూర్తిగా ఇంగ్లీష్ కోసం కేటాయించండి. ఆ నెల రోజులు చదివిన ఇంగ్లీష్ రివిజన్ చేయడానికి. కరెంట్ అఫైర్స్ కూడా ఏమన్నానో రోజు 1 గంట కేటాయించండి అన్నాను. నెలకి కరెంట్ అఫైర్స్ కూడా 1 రోజు కేటాయించండి. ఆ నెలంతా చదివింది మొత్తం కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయడానికి. ఇలా అయితే ఇవి మీకు ఈజీగా సబ్జెక్టుల మీద సామర్థ్యం రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్లోకి రండి. మీరు ఫస్ట్ రీడింగ్ చేయడానికి హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీ 3 పుస్తకాలు అనుకున్నాం, 8 రోజులు చదవాలి. పాలిటీ 3 పుస్తకాలు అనుకుంటే 8 రోజులకి కంప్లీట్ అయిపోతాయి. టోటల్ మీరు ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో టోటల్ 8 రోజులు వచ్చిందండి. పాలిటీకి టోటల్ 8 రోజులు. ఫస్ట్ రీడింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ రీడింగ్కి అసలు ఫస్ట్ రీడింగ్ అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్తాను వినండి. మీరు చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం చదువుతున్నారు, మీరు ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఎలా చదవాలి అని చెప్పేసి అంటే నోట్స్ చదువుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాంధీ యుగం గురించి చదువుతున్నారు. గాంధీ గారు 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని కతియావాడ్లోని పోర్బందర్ అనే గ్రామంలో జన్మించారు. అది ఇంపార్టెంట్ పాయింటే. మీకు వచ్చు కాబట్టి దాన్ని అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు రాని పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ని మాత్రమే అండర్లైన్ చేయండి. చూడండి, గాంధీ గారు 1893లో సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. సో వెంటనే ఆ పాయింట్ మీకు రాదు, ఇంపార్టెంట్ పాయింట్, దాన్ని అండర్లైన్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీకు రాని పాయింట్లు ఇంపార్టెంట్ అయిన పాయింట్లని ఫస్ట్ రీడింగ్లో అండర్లైన్ చేసుకుంటూ మొత్తం కాన్సెప్ట్ మీద ఐడియా తీసుకుంటూ రావటం అనేటువంటిది జరగాలండి. ఓకే, శాశ్వత శిస్తు పద్ధతి గురించి చదువుతున్నారు. 1893లో కారన్ వాలీస్ ప్రవేశపెట్టాడు. ఆ విషయం మీకు తెలుసు. దీన్ని తయారు చేసింది జాన్ షోర్. జేమ్స్ గ్రాంట్ అనేవాడు దాంట్లో సభ్యుడిగా ఉన్నాడో. ఈ విషయం మీకు తెలియదు అనుకోండి, వెంటనే మీరు దాన్ని అండర్లైన్ చేయాలి. సో ఇంపార్టెంట్ది మీకు రాని పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేసుకోండి. అలా చేసుకుంటూ ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ చేసేటప్పటికి మీకు దాదాపుగా ఒక 80 రోజులు పడుతుందండి. ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ చేసేటప్పటికి మొత్తం అన్ని సబ్జెక్టులు అంటే దాదాపు ఒక 80 రోజుల్లో టోటల్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం సబ్జెక్టులు అన్నీ కూడా ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ అయిపోతుందండి. ఓకే, సో మీరు ఆ తరువాత సెకండ్ రివిజన్ ఫస్ట్ రీడింగ్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని రివిజన్ చేస్తున్నారు. ఆ రివిజన్ చేసేటప్పుడు చూడండి 8 రోజులు కదండి. మీరు ఇప్పుడు రివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తారండి? రివిజను అండర్లైన్ చేసిన పాయింట్లు మాత్రమే చదువుకుంటూ వచ్చేస్తారు. మిగిలిన పాయింట్ల మీద ఒక గ్లాన్స్ వేస్తారు, ఎందుకంటే అవి మీకు వచ్చు కాబట్టి. అండర్లైన్ చేసిన పాయింట్లు మాత్రమే చదివితే ఈ ఫస్ట్ టైం మీరు చదివేటప్పుడు హిస్టరీ చదవడానికి 8 రోజులు పడితే సెకండ్ టైం మీకు ఎన్ని రోజులు పడుతుందంటే 4 రోజులే పడుతుందండి. ఓకే, సెకండ్ టైం మీకు 4 రోజులే పడుతుంది. అందుకనే మొత్తం అన్నీ కూడా సగానికి సగం తగ్గిపోతూ వస్తాయన్నమాట. అంటే మ్యాక్సిమం ఒక 35-40 రోజుల్లో సెకండ్ రివిజన్ మొత్తం కంప్లీట్ అయిపోద్దండి. ఓకే, ఆ తర్వాత థర్డ్ రివిజన్, ఇక ఎగ్జామినేషన్ ముందు రివిజన్ అన్నమాట ఇది. థర్డ్ రివిజన్లో ఈసారి హిస్టరీ చదివేటప్పుడు మీకు ఆల్రెడీ 2 సార్లు చదివేస్తున్నారు కాబట్టి ఒక 2 రోజుల్లో మొత్తం హిస్టరీ కంప్లీట్ అయిపోద్ది, 2 రోజుల్లో మొత్తం పాలిటీ కంప్లీట్ అయిపోద్ది, 2 రోజుల్లో మొత్తం ఎకానమీ కంప్లీట్ అయిపోద్ది. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క ప్రాణము ఏమిటి అంటే రివిజన్. చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ ఇంకో 10-15 రోజులు ఉందనగా చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ అవ్వలేదండి, రివిజన్ చేయడానికి టైం లేదండి, ఇలాగా ఇబ్బంది పడిపోతారు. సో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలండి. ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ అయిపోయి ఎంత కాలంలో కంప్లీట్ అవ్వాలి, సెకండ్ రీడింగ్ ఎంత కాలంలో కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ క్లారిటీతో వెళ్తున్నారు. ఏ పుస్తకాలు చదవాలి, ఆ పుస్తకం చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది, మొత్తం ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మీరు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అనుకున్న సిలబస్సు అనుకున్నట్లుగా చదివేస్తారు. అనుకున్న నోటిఫికేషన్లో అనుకున్న ఉద్యోగాన్ని కూడా కొట్టేస్తారండి మీరు. కాబట్టి విద్యార్థులారా, ఈ విధంగా ఈ యొక్క ఫస్ట్ రివిజన్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం రీడింగు, సెకండ్ రివిజను, థర్డ్ రివిజను కంప్లీట్ చేయాలండి. ఓకే, సో కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏ విధంగా ఈ టైం టేబుల్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక ముఖ్యమైన. ఈ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి మీ డైలీ టైం టేబుల్ ఎలా ఉండాలి? రోజుకి 24 గంటలు
మామూలుగా 6 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రపోవచ్చు మీరు. ఓకే, సో ఫిజికల్ చేసేటటువంటి వాళ్ళైతే 8 గంటల వరకు నిద్రపోవచ్చు. ఓకే, మీ యొక్క ఫిజికల్ చేయడానికి ఒక 2 గంటల సమయం కేటాయించండి. 8 + 2 10 గంటలు. మీ భోజనానికి కాలకృత్యాలు అన్నీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి 10 గంటల్లోనే. ఓకే, అంటే ఇంకా మీకు ఎంత సమయం మిగిలింది అంటే 14 గంటల సమయం మిగిలిందండి చదవడానికి. మీరు ఫిజికల్ చేయకపోతే 16 గంటల సమయం మిగులుతుందండి. ఓకే, సో 14 గంటల సమయం మీకు మిగిలిందండి. 14 గంటలు మీ ప్రిపరేషన్ అనేటటువంటిది ఉండాలి. ఓకే, రోజుకి 14 గంటలు చదవాలండి. రోజుకి ఎన్ని సబ్జెక్టులు చదవాలి అని చెప్పేసి అంటే కనీసం ఒక 2 సబ్జెక్టులు పెట్టుకోండి. గరిష్టంగా 4కి వెళ్ళండి. నా సలహా అయితే 2 లేదా 3 సబ్జెక్టుల కంటే ఎక్కువ చదవడం అనేది కరెక్ట్ కాదండి. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొక మాట చెప్తాను వినండి. కనీసం 2 సబ్జెక్టులు చదవాలి అని అనుకున్నాను అనుకోండి. నా సైకాలజీ ఏంటంటే నేను ఒక సబ్జెక్టే చదువుతాను. ఒక సబ్జెక్ట్ పట్టుకున్నానంటే అది పూర్తి అయిపోయేదాకా చదువుకుని ఆ తర్వాత రెండో సబ్జెక్ట్కి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చదవాలనుకున్నాను అనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది ఫస్ట్ రీడింగ్కి 8 రోజులు. 1వ తారీఖున మొదలెడితే 8వ తారీఖు కల్లా కంప్లీట్ చేసేస్తాను. ఓకే, 9వ తారీఖు నుంచి పాలిటీ స్టార్ట్ చేస్తాను. పాలిటీకి 8 రోజులు కాబట్టి 16వ తారీఖు పాలిటీ అయిపోద్ది నాకు. సో ఇలా నేను టైం టేబుల్ వేసుకుంటాను. అలా కాకుండా మీరు 2 సబ్జెక్టులు అనుకున్నారనుకోండి, ఉదయం అంతా హిస్టరీ, మధ్యాహ్నం నుంచి అంతా పాలిటీ అనుకున్నారనుకోండి, మొత్తం 16 రోజుల్లో ఇవి కంప్లీట్ అయిపోవాలండి. 16 రోజుల్లో ఇవి కంప్లీట్ అయిపోవాలి. అలా కాకుండా మీరు అర్థమెటిక్ రీజనింగ్ చేద్దాం అనుకున్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ రీజనింగ్ అంటే 35 రోజులు. ఉదయం అంతా అర్థమెటిక్, మధ్యాహ్నం నుంచి రీజనింగ్ అనుకున్నారనుకోండి, అప్పుడు 35 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. లేదు ఈ యొక్క అర్థమెటిక్ కంటిన్యూగా చేయటం అనేటటువంటిది మీకు ఇబ్బంది అంటే రోజుకు ఒక 4 గంటలు కేటాయించారు అనుకుందాం. రోజుకు ఒక 4 గంటలు అంటే మీరు ఎన్ని గంటలు కేటాయించారండి ఇక్కడ? 20 రోజులు. అంటే 14 × 20 అంటే దాదాపు 280 గంటలు. రోజుకో 4 గంటల చొప్పున కేటాయిస్తే మీరు ఒక 2 నెలల్లోనే ఎంతో సమయం కేటాయించుకుని అర్థమెటిక్ కంప్లీట్ చేసుకోవాలి. సో అయితే కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకి అర్థమెటిక్ చాలా కీలకమైంది కాబట్టి సహజంగా ఏమని సలహా ఇస్తూ ఉంటామంటే రోజు ఒక 3 లేదా 4 గంటల అర్థమెటిక్ కేటాయించండి. సో మీరు అనుకున్న టైం టేబుల్ ప్రకారం మిగిలిన 2 సబ్జెక్టులని, జనరల్ సబ్జెక్టులు ఎలా కరెంట్ అఫైర్స్ రోజుకు 1 గంట కేటాయించాం, ఇంగ్లీష్కి 1 గంట కేటాయించాం, వాటిని పక్కకు పెడితే అవి కాకుండా ఇంకా ఒక 2 సబ్జెక్టులు మీరు పెట్టుకున్నారనుకోండి, మొత్తం టోటల్గా 3 సబ్జెక్టులు అవుతాయి. ఆ 3 సబ్జెక్టులకి ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీయో పాలిటీ అనుకున్నాం అనుకోండి, 16 రోజులు వేసాం మనం. ఆ 16 రోజులతో పాటుగా ఈ అర్థమెటిక్ ఒక 3 అవర్స్ కొనసాగుతుంది అనుకోండి, మొత్తం ఒక 20 రోజుల్లో ఆ హిస్టరీ పాలిటీ కంప్లీట్ అయిపోతాయి. 22 రోజుల్లో అర్థమెటిక్ ఒక 4-5 టాపిక్లు కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇలా మీరు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేటటువంటిది పెట్టుకోండి. ఇక్కడ అతి ముఖ్యమైన రోజువారీ ప్రణాళిక వేసేటప్పుడు అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రోజువారీ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి మీరు, లేకపోతే పని అవదండి. ఏం చేస్తారో విద్యార్థులు చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చదువుదాం అనుకున్నాడు, 8 రోజుల్లో హిస్టరీ కంప్లీట్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, 1వ తారీఖున మొదలు పెట్టాడు విద్యార్థి. మొదలు పెడితే 1వ తారీఖున ఏదో అలా చదువుతాడు, 2వ తారీఖున కొద్దిగా చదువుతాడు, 4వ తారీఖు వచ్చేటప్పటికి సిలబస్ ఇంకా 80% ఉంటుంది. వీడు చదివింది అప్పుడు దాకా 4వ తారీఖు దాకా చదివింది 20% చదువుతాడు. దీంతో ఏం చేస్తాడంటే ఈ 4 రోజుల్లో హడాహడాగా చదువుతాడు. ఏది సాటిస్ఫాక్షన్ ఉండదో, పూర్తిగా చదివాననే నమ్మకం ఉండదో, ఆ ధైర్యం ఉండదో, ఆ కాన్ఫిడెన్స్ ఉండదో. దీంతో ఏం చేస్తాడంటే పైన చదివేసి 8వ తారీఖు అయిపోయింది అనిపిస్తాడు. లేకపోతే దీన్ని జాగ్రత్తగా 12వ తారీఖు దాకా జరుపుతాడు. జరిపాడు అనుకోండి, తర్వాత వచ్చేటటువంటి మొత్తం టైం టేబుల్ అంతా ఏమైపోద్దండి, డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని చెప్పి ఏం చేయాలంటే హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 టాపిక్లు ఉన్నాయనుకోండి, 20 టాపిక్ని మనం 8 రోజుల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అంటే దాదాపు రోజుకి ఒక 2 లేదా 3 టాపిక్లు కంప్లీట్ చేయాలి. ఈరోజు చిన్న టాపిక్లు అయితే 3 టాపిక్లు, పెద్ద టాపిక్లు అయితే 2 టాపిక్లు కంప్లీట్ చేసేసుకోవాలి అని చెప్పేసి మీరు పెట్టుకుని దాన్ని మొదలు పెడితే అప్పుడు ఈ రోజు కంప్లీట్ అయిందా లేదా అని చెప్పి కంప్లీట్ రోజువారీ లక్ష్యాన్ని నిర్ణయించుకునే మీ డైలీ టైం టేబుల్ ఏదైతే ఉందో డైలీ టైం టేబుల్ తయారు చేసుకోవాలండి. మీ టైం టేబుల్లో 14 గంటల సమయం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 14 గంటలు రోజుకి యావరేజ్గా 2 లేదా 3 సబ్జెక్టులు లేదా 4 సబ్జెక్టుల కంటే ఎక్కువ చదవకండి. సో 2 సబ్జెక్టులు మినిమం అనేటువంటిది పెట్టుకుని అర్థమెటిక్ బేస్డ్గా ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం వీక్గా ఉన్నటువంటి వాళ్ళు రోజు అర్థమెటిక్కి రీజనింగ్కి సమయాన్ని కేటాయించండి. ఓకే, సో ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ప్లాన్ కనుక మీరు తయారు చేశారు అని చెప్పేసి అంటే మీరు ఈజీగా ఉద్యోగం సంపాదించడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే, ఈ విధంగా విద్యార్థులారా మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేయండి, డైలీ టైం టేబుల్ అనేటటువంటిది వేసుకుని మీరు ఈ యొక్క ఉద్యోగ సాధనలో అడుగులు ముందుకు వేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి.
ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని చెప్పేసి అంటే, మనం ప్రణాళికలు అందరూ వేస్తూ ఉంటారు, వాటిని ఎవడు అమలు చేస్తాడో వాడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుందండి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి పరితపించండి, ప్రయత్నించండి, విజయం సాధించండి. కలలు కన్నంత మాత్రాన్న, ప్రణాళికలు వేసినంత మాత్రాన్న, కాగితాల మీద మీరు మీ ఆశయాలు రాసుకున్నంత మాత్రాన్న విజయాలు అనేటటువంటివి రావండి. విజయం అనేది ఆకాశాన్ని చీల్చుకుంటూనో భూమిని బ్రద్దలు పెట్టుకుంటూనో రాదు. మీరు వేసిన ప్రణాళిక, మీరు చేసిన కృషి ఫలితంగా అది ఆవిర్భవిస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తయారు చేసుకోండి. ఆ ప్లానింగ్ ఎట్టి పరిస్థితుల్లోని చెదరకూడదు, బెదరకూడదు. పరిస్థితులు బలహీనుల్ని శాసిస్తాయి, వివేకవంతులకి ఉపకరిస్తాయి, విజేతలను తయారు చేస్తాయి. ఏ పరిస్థితి వచ్చినా సరే నీ ప్రణాళిక మాత్రం అమలైపోవాలి. అలాంటి ప్రణాళిక నీదైతే, అలాంటి డైలీ టైం టేబుల్ నీదైతే, అలాంటి యాక్షన్ ప్లాన్ నీదైతే 1 కాదు 100 ఉద్యోగాలు నీ దగ్గరికి వస్తాయి. అలా ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.